వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ముస్లిం మత పెద్దలు రెండుగా చీలిపోయారు. బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్లో మత పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. బిల్లు పరిణామాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, మసీదుల్లోనూ విస్తృత ప్రచారం చేయాలని తీర్మానం చేయనున్నారు. మరోవైపు బిల్లును స్వాగతిస్తూ కేంద్ర మంత్రులను కలుస్తున్నారు కొందరు ముస్లిం మత పెద్దలు. బిల్లును స్వాగతిస్తున్న వారిపై మండిపడ్డారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ముస్లింలకు బిల్ ఎంత ప్రమాదకరమో ఆలోచించాలని సూచించారు. రాబోయే తరానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు అసద్. తెలంగాణ కాంగ్రెస్ మైనార్టీ నేతలు కూడా బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. బిల్ బలవంతంగా ముస్లింలపై రుద్దాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. మా ప్రతినిధి నూర్ సిద్ధంగా ఉన్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలు అందించడానికి. నూర్, బిల్లును వ్యతిరేకిస్తున్న వారి అభ్యంతరాలేంటి? వ్యతిరేకిస్తున్న వాళ్ళు తమ ఆందోళనను ఇంకా ఏ రూపంలో తెలియజేయాలనుకుంటున్నారు? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మత పెద్దలు ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా వక్ఫ్ అనేది ముస్లిం సంబంధించిన వ్యవహారాలు, దీంట్లో ఎలాంటి హిందువుల పాత్ర ఉండకూడదు. అదేవిధంగా ఎవరైతే అప్పుడు ల్యాండ్లు ఇతర ప్రాపర్టీలు డొనేట్ చేశారో వాళ్ళు ముస్లింల అభివృద్ధి కోసమే డొనేట్ చేశారనేసి మత పెద్దలు అయితే దేశవ్యాప్తంగా ఒక నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన పరిస్థితి. ఈరోజు ప్రధానంగా అన్ని రాష్ట్రాల్లో దీనిపైన అనేక చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా వక్ఫ్ ల్యాండ్లన్నీ ప్రభుత్వం లాక్కుండే ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ దారుణంగా హింసిస్తుందనేసి కూడా మత పెద్దలు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మనం తెలంగాణలో వాళ్ళు చూసుకుంటే కాంగ్రెస్ మైనార్టీ నేతలు కూడా రోడ్డుపైన దిగారు. మొత్తం బిల్లుని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మత పెద్దలు కూడా నాంపల్లిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆల్రెడీ సమావేశం నడుస్తుంది కూడా. అంటే ముస్లింలకి ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి బిల్లులు తీసుకొచ్చి వేధించే ప్రయత్నాలు చేస్తారే తప్ప ముస్లింలని అలాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించడం లేదని కూడా వీళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. కానీ మరోవైపు ఎవరైతే దేశవ్యాప్తంగా ఈ బిల్లుని స్వాగతించారో వాళ్ళు కూడా కొంతమంది బీజేపీ కేంద్ర మంత్రులు కూడా కలిసిన పరిస్థితి. దానిపైన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. రంగురంగుల డ్రెస్సులు వేసుకొని ముస్లిం మతానికి సర్వనాశనం చేయడానికి ఇలాంటి మత పెద్దలు కేంద్ర పొలిటికల్ లీడర్ని కలుస్తున్నారనేసి కూడా ఓవైసీ అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తం వ్యవహారం పైన కూడా మత పెద్దలు అయితే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. దీనిపైన రాబోయే రోజుల్లో ఏ విధంగా వీళ్ళు కార్యాచరణ ఉంటుంది, ఏ విధంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. బహుశా వక్ఫ్ సవరణ చట్టం దేశవ్యాప్తంగా ముస్లింస్లో ఒక చీలికను అయితే తీసుకొచ్చింది. మెజార్టీ దీనికి వ్యతిరేకిస్తుంది. కానీ మైనార్టీ వర్గాల్లో ఉన్న ముస్లింస్ ప్రధానంగా కొంతమంది ఎవరైతే మత పెద్దలు నార్త్ సైడ్ ఉన్నారో వాళ్ళైతే ఈ బిల్లుని స్వాగతిస్తున్నారు. కానీ మన దక్షిణ రాష్ట్రాల్లో మనం చూసుకుంటే మత పెద్దలు ఈ బిల్లుని టోటల్గా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ధర్నాలు చేయాలి, ఏ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బిల్లుకి వ్యతిరేకంగా మనం కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా మత పెద్దలు మరి కాసేపులో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బహుశా అన్ని రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా మత పెద్దలు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో ఆ మత పెద్దలతో పాటు బీజేపీ నేతలు కూడా దీనిపైన కలిసి మొత్తం వ్యవహారం పైన కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఎక్కువగా ఉందనేసి కూడా మత పెద్దలు అయితే మీటింగ్లో నిర్ణయం తీసుకోబోతున్నారు.